ఉగ్రవాదులు ఏరువేత లక్ష్యంగా భారత భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్లో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఉగ్రవాదులు బరి తెగించారు. మరోసారి కాల్పుల మోత కలకలం రేపింది. ఒకే రోజు జరిగిన 2 ఎన్కౌంటర్ల ఘటనలో 2 ఉగ్రవాదులు చనిపోగా 4 సైనికులు గాయపడ్డారు. కటువాలో జరిగిన ఎన్కౌంటర్లో 2 ఉగ్రవాదులను భారత సైన్యం ముట్టుపెట్టింది. ఘటనా స్థలంలో అమెరికా తుపాకీ, AK-47 రైఫిల్, మందుగుండి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కిష్ట్వార్ జిల్లాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో 2 సైనికులు అమరులు కాగా మరో 2 గాయపడ్డారు. అమరులైన భారత సైనికులను నయాబ్ సుబేదార్ విపిన్ కుమార్, సిపాయి అరవింద్ సింగ్లు గుర్తించారు. చాత్రు ఏరియాలో ఉగ్రదాడి జరిగినట్లు భారత సైన్యం ప్రకటించింది. చాత్రు ఏరియాలో ఉగ్రవాదులు కదలికలు ఉన్నాయనే సమాచారంతో భారత ఆర్మీ కాటన్ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. అయితే ఉగ్రవాదులు జాడను భద్రతా బలగాలు గుర్తించారు. దీంతో సైన్యం ఉగ్రవాదుల మధ్య భీకరంగా కాల్పులు, ప్రతీకార కాల్పులు జరిగాయి. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు జరిగాయి. భారత సైన్యం జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు. ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని సైనికులు గుర్తించారు. భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల నుంచి దాడులు పొంచి ఉన్నాయన్న సమాచారంతో అన్ని ప్రాంతాలను భద్రతా బలగాలు తనిఖీలు చేస్తున్నాయి. జనావాస ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాలు భద్రతకు అదనపు భద్రతా బలగాలు మోహరించాయి.